देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। तेलंगाना हुकूमत की जानिब से अकामती स्कूलों में खुराक और कॉस्मेटिक चार्जेस में इजाफे के पेश नज़र जरचल्ला कस्बे के कोरमपेट के तेलंगाना माइनॉरिटी गर्ल्स गुरुकुला स्कूल एंड जूनियर कॉलेज में मुनक्किदा इफ्तिताही प्रोग्राम में मेहमान खुसूसी की हैसियत से ज़िला कलेक्टर विजेंद्र बोई ने शिरकत की। इस मौके पर तलबा ने कलेक्टर का पुरतपाक इस्तकबाल किया। ज़िला कलेक्टर ने स्कूल जूनियर कॉलेज के क्लासरूम्स, किचन, चावल, सब्जियों के लिए स्टोर रूम और सामान का मुआयना किया। ज़िला कलेक्टर ने क्लास 10 सेक्शन ए, क्लास 5 सेक्शन ए और बी के तलबा से मुलाकात की, अंग्रेज़ी और दीगर मज़ामिन पढ़ाए। कलेक्टर ने तलबा से स्कूल में फ़राहम की जाने वाली सहूलियात, तदरीस और मेयार के बारे में दरियाफ़्त किया। बाद अज़ां कलेक्टर ने तलबा, औलिया तलबा और असातिज़ा के हमरा डाइट मेनू बोर्ड के नक़ाब कुशाई अंजाम दी और SOP हैंड बुक को भी जारी किया। बाद अज़ां मुनाकिदा मीटिंग में ज़िला कलेक्टर ने कहा कि तालीम के साथ साथ तलबा की सेहत को मद्देनज़र रखते हुए तलबा को मेयारी खुराक फराहम करने के इरादे से हुकूमत ने 8 साल के बाद डाइट चार्जेस में 40% और 16 साल बाद कॉस्मेटिक चार्जेस में 200% इजाफा किया है और तमाम वेलफेयर हॉस्टलों, गुरुकुला स्कूलों, कॉलेजों और KGBV में नए मेनू का निफाज शुरू हो रहा है। ज़िले में 87 गुरुकुला हैं। कलेक्टर ने कहा कि तालिब इल्म तभी सेहतमंद होंगे जब अच्छा खाना दिया जाए और उससे उनकी पढ़ाई में दिलचस्पी बढ़ेगी और हुकूमत ने तलबा की तरजीहात के मुताबिक डाइट चार्जेस में इजाफा किया है। कलेक्टर ने कहा कि किस हफ्ते में क्या दिया जाए मेनू में जिक्र है। इसी तरह तमाम स्कूलों में फूड सेफ्टी कमेटियाँ बनाई गई हैं। वो पहले खाने के मेयार को चेक करेंगे। खाने के मेयार में अगर कोई ख़राबी हो तो उसे प्रिंसिपल और हुक्काम की तवज्जो में लाएंगे। तलबा के वालिदैन को बताया गया कि गवर्नमेंट स्कूल में तमाम सहूलियात फराहम की जा रही हैं। तलबा इस मौके से फ़ायदा उठाएँ और 100% कामयाब हो जाएँ। మీరు ఇప్పుడు ఫస్ట్ టైం ఇంగ్లీష్లో చదువుతున్నారా? ఎట్లా ఉంది? బాగుందా? అర్థమవుతుందా? Let us put our hands together. మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లోనూ డయట్ ఛార్జెస్ ఇంక్రీజ్ చేసిన సందర్భంగా, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ఇంక్రీజ్ చేసిన సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో, అదేవిధంగా మన జిల్లాలో కూడా అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లోనూ, గురుకుల పాఠశాలల్లోనూ, తర్వాత మన వెల్ఫేర్ హాస్టల్స్, SC, ST, BC మైనారిటీస్ అన్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి చెందిన హాస్టల్స్లోనూ మనం ఈరోజు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు మొత్తం అన్ని ఇన్స్టిట్యూషన్స్లోనూ ఒక కామన్ డయట్ ప్లాన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అంటే అన్ని సొసైటీస్కి సంబంధించిన సంస్థల్లోనూ, తర్వాత KGBVలోనూ, హాస్టల్స్లోనూ కూడా సేమ్ డయట్ ఉంటుంది. ఇప్పుడు మనకి చూస్తే దాదాపు 8 ఏళ్ల తర్వాత మనకి ఈ డయట్ ఛార్జెస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్కి వస్తే 16 ఏళ్ల తర్వాత కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇది ఎందుకు అంటే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఈ సంస్థల్లో ప్రొవైడ్ చేయడంతో పాటుగా వారి హెల్త్ నీడ్స్ కానీ, ముఖ్యంగా వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్, చాలా బ్యాలెన్స్డ్ ఫుడ్ వాళ్ళకి అందజేయాలి. ఎందుకంటే మంచి ఆహారం తీసుకుంటేనే వాళ్ళు చాలా బాగా కూడా చదువుకోగలుగుతారు, పర్ఫామ్ చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళ న్యూట్రిషియస్ నీడ్స్ మీద కూడా ఫోకస్ పెట్టి ఈ డయట్ ప్లాన్ని
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి అందరికీ కూడా పంపించడం జరిగింది. ఆ డయట్ ప్లాన్ని ఈరోజు మనం లాంచ్ చేసుకున్నాము. దాంతోపాటుగా మనకి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా చాలా ఇనిషియేటివ్స్ మనకి ఎడ్యుకేషన్లో కూడా జరుగుతూ ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు, మన జిల్లాకు ఒక 2 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మంజూరు అవడం జరిగింది. దేవరకద్ర చిన్న చింతకుంట మండలంలో, అదేవిధంగా మనకి జడ్చర్ల నియోజకవర్గంలో బాల్నగర్ మండలంలో కూడా మనం ఈ 2 నియోజకవర్గాల శంకుస్థాపన కూడా చేసుకున్నాము. త్వరలోనే అవి నిర్మాణంలోకి వచ్చి పూర్తయితే అక్కడ కూడా ప్రతి సంస్థలో దాదాపు 2500 మంది పిల్లలకి అన్ని రకాల వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో మనం ఎడ్యుకేషన్, మిగతా సౌకర్యాలు, వాళ్ళకి క్రీడా సౌకర్యాలు అన్నీ కూడా మనం అక్కడ కల్పించడం జరుగుతుంది. సో దాంట్లోనే భాగంగా ఈరోజు మనం ఈ పెద్ద ఎత్తున ఈ సెలబ్రేషన్, ఈ డయట్ ప్లాన్ లాంచ్ చేస్తున్నాము. దీంతో పాటుగా ముఖ్యమైనది ఏమిటి అంటే ఈ ఇన్స్టిట్యూషన్స్లో ఫుడ్ సేఫ్టీ, అంటే మనకి ఈ కిచెన్ కానివ్వండి, స్టోర్ రూమ్ కానివ్వండి, వీటికి పరిశుభ్రత ఎట్లాగా ఉండాలి, అంటే వాటిని అసలు ఎలాగ స్టోర్ చేసుకోవాలి, వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలి, దీనికి సంబంధించిన ఒక మనకి హ్యాండ్ బుక్ కూడా తయారు చేసి ఈరోజు మనకి పంపించడం జరిగింది. త్వరలోనే ఈ హ్యాండ్ బుక్ మీద కూడా అందరికీ ట్రైనింగ్స్ అనేది ఏర్పాటు చేస్తాము. అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఒక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చాము, మరొక రౌండ్ ఆఫ్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ కూడా ఇచ్చి మన జిల్లాలో ఈ ఇన్స్టిట్యూషన్స్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరుగుతుంది.